హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను ఆఫ్రికా తాంజానియా దేశంలో ఉన్నాను. ప్రజెంట్ అయితే నేను డ్యూటీకి వెళ్తున్నాము. మేము ఎలా వెళ్తాము, దేంట్లో వెళ్తాము, ఏ టైంకి వెళ్తాము అనేది నేను చూపిస్తా. ఒకసారి ప్రజెంట్ అయితే మేము వెళ్ళే వెహికల్ ఇది, ఒకసారి చూద్దాం. హాయ్ సార్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? డాడీ సే హాయ్, సే హాయ్. హలో. ఇతను మా డ్రైవర్ అండి. ఇప్పుడు మేము బయలుదేరిపోతున్నాము. అక్కడ వాచ్మ్యాన్ వచ్చేసి గేట్ తెరుస్తున్నారు. ప్రజెంట్ అయితే మేము మూవ్ ఆన్ అవుతున్నాం. ఓకే, ప్రజెంట్ అయితే నేను సైడ్ దగ్గరకు వచ్చానండి. ప్రజెంట్ ఇప్పుడే వచ్చేసాము. ఇప్పుడైతే మా వర్కర్స్ ఎవరు, వాళ్ళకి అటెండెన్స్ ఎలా ఉంటుంది, వాళ్ళ వర్క్ ఏంది అనేది చూపిస్తాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే మార్కింగ్ ఇస్తున్నానండి. మార్కింగ్ ఇచ్చినాక ఇక్కడ వీళ్ళకి ఎక్స్కవేషన్ స్టార్ట్ అవుతుంది. 6.5 దట్ ఈస్ ఓకే, ఎగ్జాక్ట్ దీస్ ఆల్ ఆర్ సెంటర్ టు సెంటర్. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ అయితే మార్క్ చేసేస్తున్నాడు. ఇలా ఆల్రెడీ వర్క్ చేయడానికి స్టార్ట్ చేసేదానికి రెడీగా ఉన్నారండి. ఇప్పుడు నేను వితౌట్ మార్క్ అయినా కూడా వీళ్ళు చేసేస్తారు, కానీ మనకి పక్కాగా ఉండాలి కాబట్టి ఏదైనా మెజర్మెంట్స్ కంపల్సరీ మార్క్ చేసుకోవాల్సిందే. అలా ఏం లేదు. నో ముజే యు జస్ట్ ఎక్స్టెండ్ దే. That is 6.5? Yes. You show me? Okay. Okay. 6 meter. 6.5. మార్కింగ్ చేస్తున్నారండి వీళ్ళు. ఇప్పుడే స్ట్రింగ్ లైన్ కట్టించాను, దాని తర్వాత మార్కింగ్ వేయించేస్తున్నా. ఓకే, ఇక్కడ కంప్రెసర్ బెడ్స్ అవి ఇవి కొన్ని మషిన్స్ వస్తాయంట ఇక్కడ, జనరేటర్ కానీ అవన్నీ, దానికి మార్కింగ్ ఇదంతా. జనరేటర్ బెడ్ అండ్ కంప్రెసర్ బెడ్ అండ్ దెన్ స్మాల్ ఓవర్ హెడ్ ట్యాంక్. ఓకే, జస్ట్ ఫౌండేషన్ అండ్ రిమైనింగ్ యూ కెన్ డూ ఆల్ యువర్ వర్క్స్, యువర్ బిల్డింగ్ వర్క్స్ యూ హ్యావ్ టు డూ యువర్ సెల్ఫ్. 还行，我没做作品，小块的也可以，只有斜坡、发电机钻头和压缩机床，然后是小型顶置水箱。好的，只要打基础，剩下的就可以完成所有作业。你在建设工程，你必须做你的工作。没关系，您的事儿忙您的，我只不过是，让我们的现场把工人安排好之后，我再要让他过来帮你们做这个事儿。Oh, it's okay. You should be busy. You should be busy with your affairs. Busy with you. Okay, I just want to let our site arrange the workers. Okay, and no then I problem. will ask him to come over and help you do this. Like what? 没问题，我们之间不犯冲突。No problem. We don't have conflicts. ఓకే గుడ్. ఓకే, కమాన్. ప్రజెంట్ అయితే వర్క్ అయితే అలాట్ చేసేసా, మార్కింగ్ కూడా ఇచ్చేసాను. ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేశారు. మొత్తం వీళ్ళు చేసేదంతా మన భాషలో వచ్చేసి దానికి ఏమంటారో తెలియదు, కానీ ఇక్కడ ఇంగ్లీష్లో వచ్చేసి స్పేడ్స్ అనేసి అంటాం వాటిని. చూసారు కదండి, వీళ్ళ దగ్గర ఏ గుణపాలు లేవు, ఏ పారాలు అంటాం కదా అవి లేవు. జస్ట్ ఓన్లీ స్పేడ్స్తోనే తీసేస్తారు, దానితోనే మట్టి ఎత్తేస్తారనమాట. ఒక 1 మీటర్ గుంత తిమ్మనేసి చెప్పానమాట. వీళ్ళు స్టార్ట్ చేశారు. ఇంకా ఒక 1/2 మీటర్ అంతా కంటిన్యూ 24 మీటర్స్ వరకు ఇదేనే 1/2 మీటర్ విడతతో 24 మీటర్స్ చేతులతోనే తీస్తారండి వీళ్ళంతా. చూసారు కదా. ఇంకా అనదర్ వర్క్స్ వచ్చేసి జరుగుతున్నాయి సైట్లో. అవి ఒకసారి ఒక లుక్ వేసుకుందాం, ఒకసారి అందరు ఏమేమి చేస్తున్నారు అనేది. ప్రజెంట్ అయితే చూస్తే ఇక్కడ చూసామనుకో, ఇక్కడ వచ్చేసి నిన్న ఒక వర్క్ ఇచ్చామన్నమాట. లోపల బ్లాక్ వర్క్ చేయమనేసి చెప్పి ఆ బ్లాక్ వర్క్ చేస్తున్నారు ఆడపైన. ఆ బ్లాక్ వర్క్ అయిపోయిన తర్వాత హాయ్ గైస్, యూ సే హాయ్. హాయ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేసి లోపల డీషటరింగ్ చేస్తున్నారు. ఇక్కడ ఈ బిల్డింగ్కి డీషటరింగ్ చేస్తున్నారు. డీషటరింగ్ అయిన తర్వాత కావాలంటే
ఒకసారి ప్లాస్టింగ్ ప్లాన్ చేసుకుందామని అనుకుంటున్నాము. ప్లాస్టింగ్ అయిపోయిన వెంటనే ఇంకా కొన్ని చిన్న చిన్న ఫినిషింగ్స్ ఉంటాయి. ఫినిషింగ్స్ ప్లస్ నిన్న ఇంకో వర్క్ కూడా ఇచ్చాము ఇక్కడే. డ్రెస్సింగ్ రూమ్స్ అనమాట. డ్రెస్సింగ్ రూమ్లో కొన్ని ప్లాస్టింగ్ గేజెస్ పెట్టుకోమని చెప్పిన. పోకి యు ఆర్ సెట్టింగ్ గేజెస్ సెట్ చేసేసుకుంటున్నారు వీళ్ళు. గేజెస్ అయిపోయిన తర్వాత ప్లాస్టింగ్ స్టార్ట్ చేస్తారండి. ఇక్కడ కూడా ప్లాస్టింగ్ అయిపోయిన వెంటనే ఇక్కడ చూసాం కదా బిల్డింగ్ కూడా. ఇక్కడ బిల్డింగ్ కూడా చూస్తే తనినట్టు నుంచి డీషట్టరింగ్ చేస్తున్నారు వాళ్ళు. డీషట్టరింగ్ అంటే ఏదో తీసేసి పడేయరు, లోపల ఉండే నెయిల్స్తో సహా తీసేసి బయట ఒక చోటు పెట్టేస్తారు. ఎందుకంటే ఎవరికి హాని కాకూడదని. ఎందుకంటే రేపొద్దున వాళ్ళ వర్కర్స్లో ఎవరికి ఏం జరిగినా కూడా వాళ్ళ ఇన్కమ్ సోర్స్ అనేది ఆగిపోతుంది. అందుకనే చెప్పి ఎవరు కూడా అట్లనే పడేయరు. ఒకరు నెయిల్స్ తీసేటోళ్ళు ఉంటారు, ఇంకొకరు వచ్చేసి డీషట్టర్ చేసేటోళ్ళు ఉంటారు. ఒకసారి చూసుకున్నట్టయితే మోస్ట్లీ ఇంకా ఉంది వర్క్. ఈరోజంతా అవుతుంది. పైన చేస్తున్నారు చూడొచ్చు ఆ విండోలో నుంచి. పైన కూడా పోయేస్తాను ఒకసారి. పైన కూడా పోయేసి వచ్చి చూస్తాను ఏమేమి జరుగుతుంది అనేది. చూసుకోవచ్చు ఇక్కడ ఏదో కొంచెం వాటర్ లీకేజ్ అవుతుంది, పైప్ పగిలినట్టుందండి. చూడాలా, కొత్త పైప్ తెప్పించుకోవాలా, లేదంటే సైట్ అంతా గలీజ్ చేసేస్తారు. సైట్ అంతా లీకేజ్ వస్తుంది. చూడొచ్చు డ్రైవరు ఎంత తీరిగ్గా వర్క్ లేనప్పుడు అంతా హ్యాపీగా స్పెండ్ చేస్తుంటారు. ఆయన చూసుకుందాం ఒకసారి. ఒక లుక్ వేసుకుంటే మనకి సైట్ని విజిట్ చేసినట్టు ఉంటుంది అన్నమాట. మోస్ట్లీ మన వాళ్ళు ఇక్కడ తాంజాని అంటాం కానీ హిందీ సాంగ్స్ బాగా వింటారు వీళ్ళు. చూసారు కదా మొత్తం డీషట్టరింగ్ చేస్తారు వీళ్ళు. అక్కడ వాటర్ క్యూరింగ్ చేస్తున్నారు. అక్కడ వాటర్ క్యూరింగు, డీషట్టరింగు ఎవరి పని వాళ్ళే వేసుకుంటూ ఉంటారు. చూడొచ్చు మా చైనా మామ వచ్చేసి ఏం చేసేస్తున్నాడో. మా చైనా మామ వచ్చేసి అంతా ఆర్గనైజ్ చేస్తున్నాడు. మా చైనా మామకి ఏమంటే ఆయనకి స్వహేలీ రాదు, వీళ్ళకి చైనీస్ రాదు. ఏమో మేనేజ్ చేస్తుంటారు ట్రాన్స్లేటర్ ద్వారా. ఎస్ మామా, హౌ ఆర్ యూ మామా, ఆర్ యూ ఓకే? ఓకే. చూసావా ఎంత అలర్ట్గా బేస్ వస్తుందో ఆయన దగ్గర నుంచి. సరే అండి, చూసారు కదా ఎవరు వర్క్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. మా సార్ కూడా కొంచెం ఇక్కడ చూసారనుకో ముగ్గురు సంభాషణ వేసుకుంటున్నారు. ఎందుకంటే ఆయనకి ఇంగ్లీష్ రాదు, స్వహేలీ రాదు. ఈయనకి ఇంగ్లీష్ వచ్చు, స్వహేలీ వచ్చు కాలుకి. ఇక్కడ వచ్చేసి మనోడు ఏదో చెప్తున్నాడు, విందాం. Okay. Except for the template is the most important at that time. Remove it first. Set. But I can see the instruments that we have are only limited to those number of people that are already upside there. So if they stop pouring water, it means they have to stay down and removing what you have already removed from the top places down there. 但我能看到我们现有的仪器仅限于已经在外面的人数，所以如果他们停止倒水，就意味着他们必须保持在地下，把它拆下来，避免从顶部取下。公交车就在那边。 మనోడు ఏదో ఆనందంతో నవ్వుతున్నాడు. We have limited the number of instruments that we are using to remove those wood. So I think even if they stop pouring water, they have to wait down to wait for their fellows to 我们已经 move 限制了 up 用来 there. 清除这些树，等待。 ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే సంభాషణ నీటికి చెప్తా వినండి. ఈయన వచ్చేసి సబ్ కాంట్రాక్టర్, ఎవరి కింద, చైనా వాళ్ళ కింద. ఈ చైనా వాడు వచ్చేసి మా కింద కాంట్రాక్టర్. ఇప్పుడు ఆయనకి ఏమంటున్నాడంటే, చైనా వాడు వచ్చేసి నల్లోడికి ఏమంటున్నాడంటే, నాకు ఫాస్ట్గా ఈ షట్టరింగ్ వర్క్ అయిపోయి స్టార్ట్ చేయాలా ప్లాస్టరింగ్ అంటున్నాడు. కానీ మనోడు ఏమంటున్నాడు, నేను లిమిటెడ్ వర్కర్స్నే పెట్టినాను, ఇప్పుడైతే ప్రజెంట్ అవ్వదు అది, ఇప్పుడు ఏదైతే జరుగుతుందో ఆ మాత్రమే జరగనివ్వండి అనేసి అంటున్నాడు అనమాట. సరే అనేసి మనోడు ఏదో చెప్తున్నాడు. ఇప్పుడు విందాం.
ప్రజెంట్ అయితే మేము లంచ్కి వెళ్తున్నాం గైస్. చూస్తారు కదా, ఇది మా ఎంట్రన్స్. గైస్ బయట అయితే ఇట్లా ఫ్యాక్టరీస్ అన్నీ కన్స్ట్రక్ట్ అవుతున్నాయి. ప్రజెంట్ అయితే రోడ్స్ వచ్చేసి మారిగా ఉంటుంది. చూడవచ్చు మొత్తం ఇక్కడ అన్ని తాటి చెట్లు, ఈత చెట్లు మొత్తం ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ బయట విలేజ్ సైడ్ వస్తే, ఇంకా విలేజ్ నుంచి కొంచెం బయట రోడ్కి ఎక్కామనుకో అక్కడ నుంచి కనిపిస్తాం మైన్ సిటీ. ఇది చూపించాను కదా మొన్న లాస్ట్ వీడియోలో అయితే, ఇది చూపించినట్టున్నాను మీకు. ముందు వచ్చిన ఫ్యాక్టరీ ఇది ప్రోనిక్ ఫ్యాక్టరీ, ఎలక్ట్రానిక్ ఫ్యాక్టరీ అనమాట. చాలా పెద్ద పెద్ద అంటే ఎక్విప్మెంట్స్, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ అన్నీ, కేబుల్స్ కానీ, వైర్స్ కానీ, లైట్స్ కానీ అన్నీ ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఇందులో ఒకసారి చూసుకున్నట్టయితే ఇది ఇండియన్స్ అనేసి అంటారు. మోస్ట్లీ ఇండియన్స్దే ఉంటుంది, ఇది ఇండియన్స్దే అనమాట ట్రోనిక్ కంపెనీ. ఇక్కడ ఇలా నుంచి ఇంకా నెక్స్ట్ ఇంకో 1 year లోపల అన్ని ఫ్యాక్టరీలు అన్నీ వచ్చేస్తాయి ఇక్కడికి. ప్రజెంట్ అయితే మా హోమ్కి రీచ్ అయిపోయినాము. ఒకసారి మీకు హోమ్ టూర్ కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇక్కడ ఆస్కార్ వచ్చేసి గేట్ ఓపెన్ చేసినారు. దాంట్లో హోమ్ టూర్ కూడా ఒకసారి మీకు చూపించాలి, అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఒకసారి. ఇలా ఉంటుంది లోపల మాకు అంతా. ఇది మా హౌస్ అన్నమాట. చూసుకుంటే ఇక్కడ అక్కడ పిల్లి పోతుంది, అది మా ఇంట్లోనే ఎప్పుడు అరుస్తూనే ఉంటుంది, డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. పెద్ద 2 పిల్లలు ఉన్నాయి, భారీ డిస్టర్బ్ చేస్తుంటాయి అవి. ఓకే గైస్, ఇప్పుడు అయితే మాకు లంచ్ చేసి పెట్టేస్తుంటారు వాళ్ళు, వెళ్ళి తినడమే. తిన్నాక మళ్ళీ ప్రజెంట్ ఇది వచ్చేసి ఏదో చెట్టు ఫ్రెండ్స్, ఇది ఏమన్నా మీకు తెలిసింటే చెప్పండి. ఒకసారి హోమ్ టూర్ చేసినప్పుడు మీకు అంతా చూపిస్తాను, ఏమేమి అనేసి చెప్పి అంతా చూపిస్తాను ఒకసారి. చూడవచ్చు ఇంకా ఇంటి ఎంట్రన్స్ అనమాట, ఇట్లా ఉంటుంది. ఒకసారి హోమ్ టూర్ చూపిస్తాను. వాటర్ క్యాన్స్ అనమాట అంతా. ఇప్పుడైతే ప్రజెంట్ డ్యూటీ అయిపోయి ఇంటికి పోతున్నాము. ఇప్పుడు ఎగ్జాక్ట్ మాకు టైం వచ్చేసి ఒక 6:24 అవుతుంది, అరౌండ్ 6:30. ఇప్పుడు చూసుకున్నారనుకో మా చూడండి ఎలా ఉందో. రీచ్ అయిపోయాము, డిన్నర్ కూడా చేసేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రజెంట్ అయితే కొంచెం ఫ్రెష్ అయ్యి పడుకోవడమే. పడుకున్నాక మళ్ళీ మార్నింగ్ అరౌండ్ 8:30 సైట్కి రీచ్ అయిపోతాం. ఈరోజుతో ఇంతటితో అయిపోయింది వీడియో. మళ్ళీ రేపు కలుస్తాం. బాయ్.